ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం తిరుమలలో స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఉదయం వెళ్లిన వారు నో వెయిటింగ్, డైరెక్ట్ క్యూ లైన్లోనికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు పైన వెళ్లిన వారు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి సుమారుగా 6 గంటలలో దర్శనం అవ్వొచ్చు. ఇక ఈరోజు సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులకు సుమారుగా 6 నుంచి 8 గంటలలో దర్శనమయ్యే అవకాశం ఉన్నది. నిన్నటి రోజు శుక్రవారం రోజు 52,731 మంది శ్రీవారి భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అలాగే నిన్నటి రోజు 17,664 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,24,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఇక ఈరోజు స్వామివారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని దర్శనానికి సుమారుగా 6 నుంచి 8 గంటలలో దర్శనం అవ్వొచ్చు. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వొచ్చు. 300 రూపాయలు మరియు 500 రూపాయల వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకు సుమారుగా 2 నుంచి 3 గంటలలో దర్శనమయ్యే అవకాశం ఉన్నది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు సాధారణంగా ఉన్నారు. ఈ రోజు మార్చి 1 తేదీ అంటే శనివారం రోజుకు సంబంధించిన స్వామివారి దర్శనం కోసం ఎస్ఎస్డి టోకెన్స్ శుక్రవారం రోజు రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. అలిపిరి దారిలో నడిచి వెళ్లే వారికి దారి మధ్యలో టోకెన్స్ ఇవ్వరు. శ్రీవారి మెట్టు దారిలో అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ.